అందరికీ నమస్కారం. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే రచించిన 'గులాంగిరి' అనే పుస్తకంపై స్పీకర్‌గా కొన్ని వ్యాఖ్యలు చేయాలనుకున్నా. సో, అదేంటంటే 'గులాంగిరి' అనే పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 1873వ సంవత్సరంలో రాయడం జరిగింది. సో, ఇందులో ఏముంది? మరి ఆయన ఎవరిని ఉద్దేశించి రాయడం జరిగింది? ఏ వర్గాలలో చైతన్యం కోసం ఈ బుక్కును రాయడం జరిగింది అని చెప్పి చూస్తే, ఆయన మొట్టమొదటిగా కుల వ్యవస్థను ఈ బుక్కులో తూర్పాడ పట్టాడని చెప్పాలి. అంటే ఒక ఆహ్, మనిషి ఈ కుల వ్యవస్థపై ఎంతలా విసిగి వేసారి తనలో ఉన్న భావోద్వేగాన్ని ఈ బుక్కులో ఆయన చూపించాడు. సో, అప్పట్లో ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ వర్గాలు గాని చదువుకు దూరమయ్యి, విజ్ఞానానికి దూరమయ్యి, సమాజానికి ఎంతో దూరంలో బతుకుతూ, అసలు మనుషులను మనుషులుగా కూడా చూడని క్రమంలో ఆయన ఆవేదనతో ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ చదివితే తనలో ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి, మనిషిగా ప్రవర్తించి, తన జాతి ఉన్నత వర్గాల కోసం కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సంపదను ఈ అణగారిన వర్గాల జాతులకు ఇవ్వడం జరిగింది. సో, చాలామంది విద్యావేత్తలు గాని, ప్రొఫెసర్స్ గాని, సంస్కరణవాదులు గాని ఈ 'గులాంగిరి' పుస్తకాన్ని ఒక్కసారన్నా చదవాలని చెప్పి కోరుతుంటారనమాట. సో, నేను కూడా ఈ 'గులాంగిరి' పుస్తకాన్ని చదవడం జరిగింది. సో, మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతటి గొప్పవాడు, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు చాలవన్నమాట. సో, నాలాంటి వాళ్ళకు ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు చాలవు. సో, భారతదేశంలో మొట్టమొదటి సంస్కరణవాదిగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు తెచ్చుకున్నాడు. సో, ఆయన ఎంతగా ఈ అణగారిన వర్గాల కోసం, మరియు దళిత వర్గాల కోసం, మరియు పీడిత వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పాలి. తనే కాక తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కూడా ఈ ఏదైతే అణగారిన వర్గాల కోసం ఆయన ఇద్దరు సతీ మరియు ఆయన సో వీళ్ళిద్దరూ చాలా కృషి చేశారని చెప్పాలి. అంటే వాళ్ళు సొంతంగా ఆస్తులేం సంపాదించుకోలేదు. సొంతంగా వాళ్ళు మేము ఒక్కరం బతికితే చాలని చెప్పి వాళ్ళు అనుకోలేదు. ఈ సమాజం బాగుండాలి. సో, అందులో ఈ అణగారిన వర్గాలు ఒక మూగ జీవాల్లాగా బతుకుతున్నారు ఈ సమాజంలో. ఆయన ఆవేదన ఏందంటే, పీడిత వర్గాలు గాని, అణగారిన వర్గాలు గాని ఈ సమాజంలో ఒక మూగ జీవాల్లాగా బతుకుతున్నారు. సో, వీళ్ళకు సమాజం అంటే తెలవదు. వీళ్ళకు విజ్ఞానం అంటే తెలవదు. ఒక జ్ఞానం అంటే తెలవదు. ఒక అంధత్వంలో వీళ్ళు బతుకుతున్నారు. సో, వీళ్ళకు జ్ఞానం నేర్పియాలి. జ్ఞానం నేర్పియాలంటే వీళ్ళను చదువుకోవాలి. చదువుకోవాలంటే మరి ఈ వర్గాలకు చదువు చాలా దూరంలో ఉండేది. ఈ దూరంలో ఉన్న చదువును దగ్గరికి చేయాలి అంటే ఏం చేయాలి? సో, ఆయన విద్యా పాఠశాలను స్థాపించడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ వారిని అడిగారనమాట. సో, నువ్వు పాఠశాలను ఏర్పాటు చేయాలంటే చాలా ఒక వ్యవస్థ కావాలి. అందులో టీచర్స్ కావాలి. సో, మరి ఈ అణగారిన వర్గాల కోసం పాఠాలు చెప్పడానికి ఎవరొస్తారు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అతన్ని డిస్కరేజ్ చేయడం జరిగింది. సో, ఆయన ఏకంగా తన భార్యనే దానికోసం అని చెప్పి సావిత్రిబాయి పూలేను చదివిపిచ్చి, ఆమెతో చాలామంది విద్యార్థులను మరియు మహిళలను మహిళలకు సెపరేట్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఎవరైతే అంకిత భావంతో ఈ వర్గాల కోసం, ఈ వర్గాలను ఉన్నతంగా పైకి తేవడానికి ఎవరైతే అంకిత భావంతో ఉన్నారో వాళ్ళ కోసం ఒక సత్యశోధక్ సమాజ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్యశోధక్ సమాజ్‌లో ఎవరైతే ఈ సంస్థలో
మెంబర్స్‌గా ఉంటారు. సో, ఎవరైతే ఆకర్షితులై ఈ జ్యోతిరావు పూలే మార్గదర్శకాలను ఆచరిస్తారో వాళ్ళను చదువు చెప్పి, వాళ్ళకు మొట్టమొదటిగా చదువు చెప్పి, వాళ్ళను ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, ఆ తర్వాత ఆయన పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలతోనే ఎంతోమంది అణగారిన వర్గాలకు విద్యను చెప్పడం. సో, ఆ విద్యను 10 మందికి ఇంకొకరికి ఆహ్, వాళ్ళకు చెప్పడం వల్ల ఇలా విద్యను వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో అణగారిన వర్గాలు పైకి వస్తాయి. వాళ్ళకి జ్ఞానం వస్తుంది అని చెప్పి ఆయన ఇలా విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, ఈ 'గులాంగిరి' అనే పుస్తకం అంటే ఈ క్రమంలోనే ఆయన ఈ 'గులాంగిరి' అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో, ఈ 'గులాంగిరి' పుస్తకం అనేది మొట్టమొదటిగా కుల వ్యవస్థను ఆయన ప్రశ్నించడం జరిగింది. సో, కొందరు కొన్ని వర్గాలు సో, ముఖ్యంగా ఆర్యులు ఈ మూలవాసులైన ద్రవిడులను గాని, ఆదిమ వర్గాలను గాని ఎలా అణిచివేశారు? సో, వాళ్ళను ఎలా శ్రామికులుగా చూస్తున్నారు? సో, వీళ్ళతో ఎంత శ్రమ చేపిస్తున్నారు అని చెప్పి ఆయన స్పష్టంగా ఈ 'గులాంగిరి' అనే పుస్తకంలో రాయడం జరిగిందనమాట. సో, ఇలా ఒక్కొక్క దాని గురించి ఆయన సవివరంగా, సరళంగా ఈ బుక్‌లో చెప్తూ, దీన్ని ఒక ఆయుధంగా మలుచుకొని, ఈ బుక్ చదివితే నీలో పరివర్తన వస్తుంది. సో, నీలో సమాజం పట్ల నీకొక బాధ్యత తెలుస్తుంది. సో, నేనొక్కడినే బాగా సంపాదించి, బాగా ఏదో వెనకేసుకునేది కాక, సమాజానికి ఎలా ఉపయోగపడాలి? నీ ద్వారా ఎలా 10 మంది బాగుపడాలి అనే తత్వాన్ని ఈ 'గులాంగిరి' అనే పుస్తకం ఇవ్వడం జరిగింది. అందుకనే ఆయన 'గులాంగిరి' పుస్తకం చదివిన తర్వాత చాలామంది ఎంతో పరివర్తన చెంది అణగారిన వర్గాల కోసం, మరియు దళిత వర్గాల కోసం, మరియు పీడిత వర్గాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఎంతో మంది కోకొల్లలని చెప్పడం జరుగుతుందనమాట. సో, ముఖ్యంగా ఈ 'గులాంగిరి' పుస్తకాన్ని వీలైతే అందరూ చదివి, అందులో ఉన్న దాన్ని అర్థం చేసుకొని ఆయన ఆచరణలో పాల్గొనాలని చెప్తూ థాంక్ యూ.